హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 7:55 అయిందనమాట. సో నేను గుండె చేయించుకోవడానికి ఎన్నేళ్ళ మన పెళ్ళి 7 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటి నుంచి అడుగుతున్నానంటే నేను గుండె చేయించుకుంటానని. అంటే ఎటుకో నాకు అనిపిస్తుంది చేయించుకుందామని. గుండె చేయించుకుంటే ఇంకా అంటే వద్దంటున్నాను అనమాట భారతి. సో ఈసారి భారతి నేను కొంచెం అరసలాడుకున్నాం అనమాట. ఇదే సొందరి నేను పోయి గుండె చేయించుకొచ్చుకున్నాను. నాకేం ఇబ్బంది అనిపించట్లేదు ఫ్రెండ్స్, భారతికి ఎక్కువ ఇబ్బంది అనిపిస్తున్నది. గుండు బయటకు పోయినా టోపు పెట్టుకో ఉంటుంది, ఇంట్లో ఉన్న టోపు పెట్టుకో ఉంటుంది. మరి ఆడుండాలి టోపు లేనట్టు అది కానీ చెప్పమనండి. ఎవరు చేయించుకోమంటారు? నాకు అనిపించే చేయించుకున్న వాళ్ళని చేయించుకుంటా. బాగాలేనని కాదు, అందుకే టోప్ పెట్టుకుంటేనే ఇంత బాగా అనిపించేదని ఎప్పుడు టోప్ పెట్టుకో అని చెప్తుంటాను. ఏం అందరూ సేమ్ వేసుకున్నారు కదమ్మా. బాగుంటారు సీరతో గుర్తించారు. బండి బిగాలేడు అప్పట్టుగా ప్రిన్స్కి తీసుకుని అప్ప పోతావా? రమ్మని చూడవా? ఏమో బొంబురా అంటదప్ప. నాయన ఒక్కడే వేసాడు. ఏ ఐరా చర్చి వదలంగా ఐరా వాయరమ్మా దూరం రా. అరే నాయన గుండు గుండు కదా. ఏ గుండు గుండు కదరా. కొలివి నిసి కర్రా ఓనిసి రా. ఏమి ఇప్పుడు బండి మీద పోవాలని నువ్వు అవన్నీ లేదురా రా. రెండు అట్టే ఉండదు చూడు, ఆట అట్టే కక్కుతుంది, ఇది అట్లా ఆయిల్ కక్కుతుంది. అది అస్సలు ఇప్పుడు తీసుకోతావా నీ సమ్మని? నిజమే ఎక్స్ప్రెషన్ చూడాలిగా. ఏం నిసి వస్తాడులే మరి ఇప్పుడు వస్తాడు ఇప్పుడు. వద్దా పోతావా? రా లేదురా దా 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 బూ తింటావా? రా బూ వద్దులే వద్దులే పొడరు కట్టు. ఆయన బాగుంది అనేసి
ఏడ్చింగా నిజంగా ఏడ్చింగా ఇడు ఎత్తుకొని పోతాడు అనుకున్నాడే. పోదామా మనం పోదాం చర్చికి. చెప్పు బాగుండేది డ్రెస్ బాగుంది. ఎవరు 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 రెడీ చేసిరు నిన్నే? ప్రేమలమ్మ అమ్మ నల్ల పెద్దమ్మ ఫైరప్ప. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక నేనైతే ఎమ్మెల్యేకి వెళ్ళి వచ్చేసాను అనమాట. సో వేరే పని మీద పోయింది. అట్లే వచ్చేటప్పుడు గోంగూర మీకు కూడా వినడానికి బాగుంటుందని అంటున్నాను ఫ్రెండ్స్. గోంగూర బాగా కనపడి వస్తే తీసుకొని వస్తాను అనమాట. సో మా ఇంట్లో ఇదే ఈరోజు. సో చాలా రోజులు అయింది నాకు తిని, కానీ ఎన్నో చేసి ఎక్కువ తినంలో ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గించాలి. సో ఓకే, ఇంకోటి ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను దాని పేరు మేకల మార్కెట్ అని, నాకు ఇబ్బంది లేదు గుండుతోనా, ఈ అమ్మకుంది ఇంకా వద్దులే. సరే మేకల మార్కెట్లో ఏంటి ఈరోజు. సో అంటే నేను అన్నింటి అనమాట, మనం ఒక 2 గొర్రె పొట్టేలు అట్లాంటివి కొనుక్కొచ్చుకొని వాటిని పెంచి కొన్ని రోజులకి అమ్ముదాం చెప్పి డబ్బులు వస్తాయని. సో అవన్నీ కాని పనులండి. ఒక మనిషి పనార్లా వెళ్ళడము, గడ్డి కోసుకొని రావడము, స్థలం. ఇంకోటి ఆడ మార్కెట్లో చూస్తారనమాట. నువ్వు కొని పెంచడము, దాన్ని కాపాడి పెంచడం ఒక ఎత్తు అయితే, దాన్ని అమ్మడం ఇంకో ఎత్తు. పెద్ద పెద్ద మేకల్ని, కొమ్ములు తిరిగిన మేకల్ని, పొట్టేళ్ళని 10,000 ఇస్తామంటారు. ఆడ అమ్మేవాళ్ళు చిన్న పిల్లల్నే 7,500, 8,000, 10,000 చెప్తున్నారు. చిన్న పిల్లలు అంటే అవి ఎన్నెళ్ళు అని ఎట్లా చెప్పాలి, ఎన్నెళ్ళు అని అడగలేచున్నాను. చాలా చిన్నవి ఫ్రెండ్స్. సో ఇంత ఎత్తుంటాయి అవి. ఎన్నెళ్ళవో మరి నాకు ఐడియా లేదు. అవిటిని అమ్మే వ్యక్తులు 10,000 చెప్తుంటే పొట్టేళ్ళని, ఈయన వచ్చి కొమ్ములు తిరిగిన దాన్ని కొనే వాటిని 10,000 ఇస్తావా అంటాడు. అంటే మాటలు ఉంటే బతకగలవు బిజినెస్ లో ఫ్రెండ్స్. మాటలు, ఇన్ఫ్లుయెన్స్. మార్కెట్లో మాత్రం మాటలు కావాలా, ఆటలో కూడా మాటలే కావాలి ఫ్రెండ్స్. ఇది ఇవి ఏర్లేరు ఇంటికి తెంపేస్తావు. కూర ఎన్నిసార్లు చెప్తాను చూడే బాగా అన్ని ఏర్లేరు తెచ్చుకుంటా. నువ్వు చూసి నీకైతే ఇంకోటి చూపిస్తారా? ఇదేంటి? ఇంకోటి చూపిమంటావా? ఇదేంటి? ఇంకోటి చూపిస్తానా? ఇదేంటి? ఏర్లేరు వస్తుంది తినేటప్పుడు. ఇదైతే మొత్తం చెట్టే తెంపేసేదిగా. చెట్టు కాదు, జుట్టు. అది జుట్టే తినేది. నువ్వు సరేలే నీటి తెస్తానులే కానీ నీటికి కాదు కొంచెం కూర ఏం అవసరం లేదు. అయితే తిండి మిగులుతుంది కానీ ఇంకా సరేలే. అంటే కూరలో నాకు తింటుంటావు మరి. అవు మరి అప్పుడు నువ్వు చేస్తే తింటావు, నువ్వు కానీ చేస్తే అట్లా కుండలో చేస్తే మా అమ్మ నేను ఫుడ్ వేసుకొని తింటుంది. ఇంకిచ్చుతుంది చెప్పొద్దని. డిస్టర్బెన్స్ అయితే ఏర్లేరులో కిడ్నీకి అన్ని పనుల వల్ల అన్నం తినలేవా? ఇట్లే ఇదిగా నిలిచిపడే. ఏమి దీన్ని నమ్మలేవు నీ పనులు. అవన్నీ కాదులే కానీ నువ్వు మార్కెట్లో పోయావంటావు కదా, పోయేవే. సరేలే, నీ ఆలోచన బాగున్నది కానీ మనతో అయ్యేది వినదు అట్లాంటివన్నీ. కొందరు కొన్ని చేయగలరు, మరి కొందరు ఇంకొన్ని చేయలేరు. సో ఒకరు చేసేది ఒకరు హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్ ఇంకొకరు చేయలేరు. అట్టగా శ్రీలాపం ఎంత అధ్వానం ఫ్లాప్ చేసుకుంటుంది మరి. వద్దులే చెప్పుకుంటూ కూడా దాన్ని కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని పాత సినిమాలో చూస్తుంటాం మనం. ఆ సామెత అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొని వచ్చిన వాళ్ళకి చాలా సూపర్ అనిపిస్తుంది. మాట్లాడకుండా ఉండడమే మంచిది చాలా వరకు. కొన్ని ఆకు తెంపి కాడలు కాదు,
కాదు నెక్స్ట్ టైం ఎందుకు యాడ్ చేస్తావు తాకులు అని చెప్తున్నా. సరేలే గా అట్లేగా అంతే గుండుతాను కూర ఎట్లుంటావు చూపులే. కాడలు వేసే సిచ్యువేషన్ కూరలు కూడా ఉంటాయి, అది వేరు. సరే ఏమైనా కానీ తనే తెలుసుకున్నాను. ఏమైనా సరే నీతో తెలుసుకున్నాడు. నేర్చుకోవద్దు, నేనేమన్నా నేర్చుకోప్ప అని చెప్పరా నుంచి నేర్చుకోకుంటే ఏమన్నా ఏమైతేనేమిలా కానీ బాగా పోయిన పని ఒకటైతే ఇంకో పుణుకూర తెచ్చేవా. ఈ రోజు ఎక్కువ మాట్లాడితే టైం పాస్ చేసి వచ్చాను ఫ్రెండ్స్. ఎక్కువ అంటే మనసు ప్రశాంతంగా పెట్టుకొని లేస్తే ఎలా ఉంటుందో. ఎందుకంటే నేను రాత్రి మంచిగా ప్రార్థన చేసుకొని, ఎందుకంటే 4 రోజుల నుంచి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాను నేను. రాత్రి మంచిగా ప్రార్థన చేసుకొని పొద్దున్నే లేచి నీళ్ళు పోసుకొని బయలుదేరుతాను అనమాట. సో అది అందుకేనేమో అంతా పుణుకూర కాడ కూడా బెరలాడికి తెలుదు. పోయిన వారం ఏమో కొత్తిమీర పుణుకూర కట్టలు తీసుకొని వచ్చాడు. పోయిన వారం కదా అటు పోయిన వారం 10 దినాలు ఏంటో తీసుకొని వచ్చి ఎంత 100 రూపాయలు ఇస్తే 40 రూపాయలు ఏమో వాపస్ ఇచ్చేదంట. ఎంత మోసం, మీ 10 రూపాయలకి ఒక కట్టే పుణుకూర. ఇప్పుడు తెచ్చింది 10 రూపాయలకి ఒక కట్ట. మాట్లాడాలి వినోద్, మాట్లాడేదే కాదు. వాళ్ళు చిల్లర ఎంత ఇస్తారో కూడా ఎంచుకున్నారు, జోలో పెట్టుకొని వచ్చేది కాదు. వాళ్ళకి కొన్ని మొఖాలు చూస్తే అర్థమైతుంది. ఆ పనులు కూరగాయలు ఇచ్చినా తీసుకుపోతాడు, ఏం చెప్పినా నోరెత్తినట్టు పోతాడో వాళ్ళకి తెలుసు. నేను చెప్తానండి, ఆ మార్కెట్ నువ్వు మధ్యలో వస్తావు. సరేలే. పిల్ల 7,000కి అమ్మడానికి ఆయన సిద్ధంగా ఉంటే 7,500 చెప్తున్నాడు. సరే బేరాలు ఆడితే ఆయన ఇవ్వచ్చు 6,000కో 5,500కో. కొమ్ములు తిరిగిన మేకల్ని 10,000కి అడిగితే అంటే ఇది ఎవరు బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ ఇక్కడ? ఓ అమ్మో కాదు సరదాగా మధ్యలో వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అంత లేచినవి అంతంత రేటు ఉన్నప్పుడు మటన్ ఎందుకు అంత రేటు ఉంటుంది? కేజీ 1000 రూపాయలు ఎంత ఉంటుంది కదా. మటన్ అంటే ఒక వ్యక్తి కొనుక్కొని దాన్ని శుభ్రం చేసి కస్టమర్స్ కోసం ఎదురు చూసుకుంటా షాపు ఒక మనిషి పనార్లు అయ్యి దాన్ని క్లీన్ చేయడానికి అవన్నీ లెక్కలోకి వచ్చి ఆ రేటుకి వాళ్ళ లైన్ వేరుంటది. కలండు కాయ ఎంత పడుతుంది? 100 రూపాయల కేజీ లెక్క. ఇప్పుడు మనం ఒకటి తెచ్చుకుంటే 100 రూపాయలు. అదే ఒక 50 కాయలు తెచ్చుకుంటే ఇంకో రేటుకి వస్తాయి, తక్కువ రేటుకి వస్తుంది. అవుట్ నీ కోసి ముక్కలు పెట్టి గిద్దిద్దు ప్లేట్ల మీద మన అదొక రేటు. అట్లా తెలివి. నాకు మాటలుండా, నాకు మాట్లాడడం రాదనుకుంటే మళ్ళీ మాటలు ఉండాలంటే ఇంకా నేను చెప్పాలి. ఇప్పుడు బాగా అర్థమైందని చెప్తున్నావు. అర్థమైతే ఏం లేదు, ఇక్కడ వాళ్ళు చెప్పగలను, బయట ప్రాక్టికల్గా చేయలేము. బయట మాట్లాడలేవు నాకు తెలుసు కానీ ఏమిటి నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడేటట్టు. ఇంకా మళ్ళీ 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 వచ్చినాయి. నీదే నాది కాదు. వీడియో జూమ్ చేసి కనపడొస్తే వీడియో చూపిస్తావు కదా. ఆ ఆప్షన్ లేదు కదా ఇట్లా. ఆప్షన్ లేదు కదా, క్లారిటీ అంత చిన్నగా కనపడదు. నేను కట్ చేసేది నాకు ఇలా. అవి నా సీన్ బాగుండదా? బాగుంటది. నేను బ్లూయే ఈరోజు. అందరు బ్లూలే వేసుకుందాం అనుకుంటే ఐరమ్మ డ్రెస్ ఇప్పుడు పెద్దగా కదా, కాదనమాట. నిజం సరిపోతుంది. ఇంకా ఐరమ్మ ఒక్కతో అవుతుంది కదా అనుకోసానని పిల్లలిద్దరు గ్రీన్ వేసి నేను వినోద్ బ్లూ వేసుకున్నాను. పాప ఒక్కతో అవుతుంది అనుకోసానండి. ఏదైనా ఈసారి కొంచెం ప్లాన్ తో తీసుకున్నాను వినోద్ బట్టలు. అందరూ ఒకే కలర్, అందరూ ఒకటే కలర్ తీసుకున్నా. క్రిస్మస్ కి అందరూ ఒకటే కలర్ తీసుకున్నా, జనవరికి అందరూ ఒకటే కలర్. ఇప్పుడే చేయాలి మరి, పెద్దగా అయినాక ఎమ్మలు ఎట్లా మనం చెప్తుంటారు తీసుకోరా. అప్పుడు అందరికి ఒకటే రకం దొరకవుగా కానీ ఇప్పుడే చిన్ని పిల్లలు ఉన్నప్పుడే అన్ని ఏదైనా కానీ కుట్టించేది కానీ పిల్లలకి మనకి నచ్చినట్లు రెడీ చేయడం కానీ ఉంటాయి అన్నమాట. కొన్ని రోజులు వస్తే కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా వాళ్ళకి కూడా. ఎవరో వచ్చి బంగారు చర్చికి సండే స్కూల్ వచ్చింది. సండే స్కూల్ వేసానా? చాక్లెట్ ఇచ్చలేరా? ఏంటికి ఇట్లేదు అని చెప్తాను లేని పని. చెప్తే ఒక 2 వారాలు మనమే ఇస్తాయే. సండే స్కూల్ పోతే బిస్కెట్ ప్యాకెట్లు అన్నా చాక్లెట్ ఇస్తారనమాట పిల్లలకి. ఏమో ఒక 2 వారాలు ఇవ్వట్లేదంట. సో మా రేపు వారము మేమే ఇస్తాంలే.
చర్చి కాడికి వచ్చి ఇచ్చి వస్తాం మేము. ఎంత బుద్ధిగా సండే స్కూల్ పోయి ఇచ్చేది చూడండి. బాగుపోతుంది ఇప్పుడు. ఏం చేస్తారు అన్న సండే స్కూల్ పోయి? బిస్కెట్ చాక్లెట్ కాదు, నువ్వేం చేసి వాటి పోయి పాటలు పాడుతువే, ప్రార్థన చేసుకుంటువే. వెరీ గుడ్. నా కోసం ప్రార్థన చేయి. నువ్వే చెయ్యి. బ్లూ బ్లూ అనుకుంటున్నాను కదా, ఏమో ఈసారి ఒక టాపిక్ మొదలు ఇంకొకటి పోతున్నాను అనమాట. ఏం లేదు, ఇది అమ్మ సీర అనమాట. చాలా రోజులేదు ఇదే ఉండదు. ఒకసారి అన్న నేను కట్టుకోవాలని ఆశ ఉండే, సింపుల్ గా ఉన్నది, క్లాస్ ఉన్నది అనుకోసానని ఇంకా ఈ రోజు అయింది. నేను ఈ రోజు కట్టుకున్నాను. బాగుంది ఆయన చీర బాగుండదా? ఎవరు లేరు. ఆయన కొంచెం మాడ ముచ్చుకునేది కదా ఈరోజు. ఈడ ఈడ మాడ ముచ్చుకుంటే అంతట్లో ఎంత ఉంటుంది. మేలి పొద్దు కొంచెము మిస్సి ఐరా అవు కదనే ఐరక్కాటివే యాడ యాడ పాపము అంగడి అంగడి అంటది. పొదాం ల్యాన్ కసని పెట్టుకుంటే ఏడదాన్ని అప్పుడు వచ్చింది కదా అంగడికి పిల్లలతో పాటు. అవ్వమ్మా దానికైతే ఇంటికి వస్తాం అనమాట. మేము ఇంటికి రానికి, మా పాప బయటికి రానికి తప్పించిపోతే ఎండ ఎక్కువ ఉండేదానికి. వదిలిపోయినందుకు ఏడుస్తావా? ఏమైనా ఇంక చాలేంగా. మొన్నట్టుంటే ఏ జ్యూస్ జ్యూస్ అంటది తాగమ్మా. నీకు వద్దా? ఏ నీ సక్క కూడా ఏ పట్టు. ఏమైనా ఏడుచుకుంటూ వస్తుంది మమ్మల్ని చూసా. ఊకే సైలెంట్ దిగుతావు కదా మెట్లు. నిసి ఓ నిసి రా నిసి జ్యూసుగా వద్దా వద్దంటే మనం తాగుతాం. తీసుకొని నిసి డబ్బా కొంచెం దాకా అమ్మకి ఊకుండా అల్లా ఇంకా పుత్తగడ బాగుంది కదా. బాగా ఇదే లావుండే, మిగతా చిన్నగా ఉండేదానికి ఇంక ఇది బాగుండాలి అని తీసుకున్నాం. లాయరా బాగుంది కదా, తాగనిసి తాగు బాగుందిలేగా. ఐరక్ దండి ఎంత బాగా చూడండి అమ్మ కదా ఐరా. తిప్పేసేసుకునే పెద్దనాయన ఎంత బాగోదు కదనే ఐరమ్మది కదా ఐరా. ఎవరు వేసిరమ్మా? నన్ను వేసిరే. దే ఇడ్లీ అయిపోయలే తాగండి. నన్ను ఇంట్లో పోతాను, ఉండండి ఈడే. అయిపోయినాకరా ఓకేనా?